దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొకసారి తన యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నారు కనుక మనం అందరం కూడా జాగ్రత్తగా భయముతో భక్తితో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ సమయము గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సమయం కనుక మన రీతిగా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చదువు దేవుని వాక్యాన్ని ఒకసారి 34వ కీర్తన 15వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఏమంటున్నారు మనం విందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేస్తున్నాం. అందుకుగా ప్రేమించిన పరమతండ్రి మీ నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం విత్తబడుతుండగా మా హృదయం తెరవబడడం గాక. మా హృదయంలోకి, మా మనసులోకి, మా శరీరంలోనికి, ప్రతి ఎముక, ప్రతి కీలు, ప్రతి మూలు, ప్రతి నరములోనికి ప్రవేశించి మమ్మల్ని సరిచేసి సరిదిద్ది సమకూర్చును గాక, బాగు చేయును గాక, స్వస్థపరచును గాక, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచును గాక. మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా ప్రభువా తీసివేసి పరిశుద్ధులుగా మమ్మల్ని చేయను గాక. అయ్యా, నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతుండగానే మాకు స్వస్థత, ఆత్మీయమైన శరీరానుసారమైన కలుగును గాక. ఎందుకంటే ఆది వాక్యము వాక్యము దేవుడి ఎన్నో వాక్యమే దేవుడైనో వాక్యమే కృపా సత్య సత్యంగా మా మధ్యలోకి మీరు మా మధ్యలోకి వచ్చిన అందుని బట్టి అయ్యా, మీ స్వస్థత మీరు మాత్రమే చేయగలరు. అన్ని రకాలుగా అతి స్వస్థత మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలిగి చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చెప్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సర్విస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఆయన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఆయన విడిపించును. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు వాడై ఉన్నారు. కాబట్టి వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీతిమంతులు మొరపెడుతూ ఉన్నటువంటి సమయం కదండి. ఎవరు మొరపెడుతున్న సమయం అనేది? నీతిమంతులు. ఈరోజున నీవు నేను మనం అందరం కూడా మొరపెడుతూ ఉన్నాం. కానీ వాక్యం ఏమంటుందనంటే నీతిమంతులు మొరపెడితే ఆయన ఆలకిస్తాడని వాక్యము సెలవిస్తాము. అంటే దాని అర్థం ఏంటిది అంటే దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించాలి, వినాలి అని అంటే నువ్వు నీతిమంతుడవై ఉండాలని, నీతిమంతురాలవై ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి నీతిమంతుడవై నువ్వు మొరపెట్టాలని, నీతిమంతురాలవై నువ్వు మొరపెట్టాలని దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి నీతితో నువ్వు ప్రార్థన చేయాలి. అంటే దాని అర్థం ఏంటిది? నీతిమంతుడైనటువంటి దేవుని కలిగిన ప్రతి బిడ్డ కూడా, నా నామమున బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా నన్ను ధరించుకొని ఉన్నారని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఆయన ధరించుకున్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ధరించుకున్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతురాలై ఉన్నది. ఆయన ధరించుకున్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతుడై ఉన్నాడన్న సంగతి నేను గ్రహించి ఆ నీతిమంతులతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేది నువ్వు కాదు, నీతిమంతుడే ప్రార్థన చేస్తాడు, నీతిమంతురాలే ప్రార్థన చేస్తుంది. అంటే అర్థం ఆయనే నీలో ఉండి ప్రార్థన చేయిస్తాడు, ఆయన నీలో ఉండి ప్రార్థన చేస్తాడు, ఆయన నీలో ఉండి ప్రార్థన చేయిస్తాడు. చేయించి నువ్వేం ప్రార్థన చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు. నువ్వేం ప్రార్థన చేస్తావో ఆయనకు తెలుసు. నువ్వేం ప్రార్థన చేస్తావో మనకందరికీ తెలుసు. మనం చేసే ప్రార్థనలన్నీ లోకానుసారమైనవే, శరీరానుసారమైనవే. మన అవసరాల గురించి మాత్రమే మనం ప్రార్థన చేస్తాం, కానీ
ఆయన్ని కావాలని ప్రార్థన చేసే వారి లోకంలో చాలా తక్కువ. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనను కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన వాడిలో ఉండి ప్రార్థన చేయిస్తాడు. ఆ ప్రార్థన ఎలా ఉండదో తెలుసా? అయ్యా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే ప్రార్థన ఏదైతే ఉందో ఆ చక్కటి పరిశుద్ధమైన ప్రార్థన ఆయన చేయిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుడి వాక్యం అంతా మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన లేకుండా నువ్వు లేవు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం దయచేసి 2వ వచనం చదవాలని దేవుడి వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఆద్యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చాలండి, వాక్యం సెలవిస్తా ఉంది, సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగినది ఏది అని లేకుండా కలగలేదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంట? ఆయనను కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయనను కలిగిన బిడ్డలమై నువ్వు ఉన్నట్లయితే నువ్వు కాదు ప్రార్థన చేసేది, ఆయనే ప్రార్థన చేస్తాడు, ఆయనే ప్రార్థన చేయిస్తాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తా ఉంది, నీ జీవితంలో నీతిమంతుని ప్రార్థన కావాలి. ఎందుకంటే నీ ప్రార్థన ఆలకించబడాలి, నీ ప్రార్థన వినబడాలి, నీ ప్రార్థనకి జవాబు దొరకాలి, నీ ప్రార్థనకు ఉత్తరము రావాలి. నీ ప్రార్థన జీవితంలో దేవుడు తన యొక్క గొప్ప కార్యము జరిగించే బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడి సంగమా, సూటిగా దేవుడితో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నీతిమంతుడు ప్రార్థన చేయగా మొర్ర పెట్టగా ఆయన ఆలకించువాడు. ఏం చేయవాడంట? ఆలకించువాడు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. నా ప్రేమ దేవుని బిడ్డ, అందు గురించి భక్తులు అంటారు, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపి నన్నుగా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపి నన్నుగా.
నీతిమంతుడిగా తీర్చే దేవుడు కదా. ఆ భక్తుడు రాస్తున్న నీతిమంతుడిగా నన్ను తీర్చున్నావని భక్తుడు పాట రాస్తూ ఉన్నాడు. తన యొక్క పాటలో తన యొక్క నీతిమంతుడి యొక్క లక్షణాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నీతిని కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు మొరపెడితే నీతిమంతుడిగా మొరపెట్టు. ఎలా మొరపెట్టాలి? నీతిమంతుడిగా మొరపెట్టాలి. ఆ చక్కటి మాట మీకు చెప్తాను, క్షమించాలి. ముందే చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. కుక్క ఎంతమంది తెలుసు? కుక్కలు ఎప్పుడైనా చూసారు కదా. కుక్క దాని గుణం ఏంటిది? 2-3 గుణాలు ఉన్నాయి. మనం 2 చూసుకుందాం. మొదటి గుణం ఏంటిది అని అంటే, ఆమేన్ హల్లెలూయా, మొదటి గుణం మనం మొదటిగా చూద్దాం. దానికి ఉన్న గుణ లక్షణం ఏంటిది అంటే, మొదటిది విశ్వాసము కలిగినటువంటిది. ఏంటది? విశ్వాసము కలిగినటువంటిది. దాని గుణం ఏంటిది? విశ్వాసం. అంటే ఇంటి యజమానురాలని కుటుంబస్తులు అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తుంది. చాలా విశ్వాసం కలిగి ఉంటుంది, నమ్మకం కలిగి ఉంటుంది. తిండి లేకపోయినా అక్కడే ఉంటుంది, కానీ అక్కడి నుంచి ఒకవేళ బయటకు పోయినా మరలా అక్కడే వస్తుంది. ఎవరిని రానివ్వదు. వస్తే ఒకవేళ కట్టు ఉంటే గట్టిగా అరుస్తుంది. ఒకవేళ కట్టి లేకపోతే వారి మీదకి ఎగబడి కలుస్తుంది, చీల్చుతుంది, చెండాడుతుంది. అలాగే విశ్వాసంగా ఉంటుంది. ఇంటికి వచ్చే వారిని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. మనం ఒకవేళ నవ్వుకుంటూ వారితో మాట్లాడినాం అనుకోండి, అది దగ్గరకు వచ్చి వాసన చూసి వెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది. ఒకవేళ మనము ఎవరో చెప్పి మనం ఇక్కడే డోర్ దగ్గర నిలబడి గట్టిగా అరుస్తున్నాం అనుకోండి, మనకంటే ముందు అది పరిగెత్తి వారి మీదకి ఎగబడుతుంది. దానికి ఉన్న గుణ లక్షణం. మనం మంచిగా మాట్లాడితే ఇదెవరో వీళ్ళకి తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, నా యజమానికి తెలిసిన వాళ్ళని అది చక్కగా నిలబడి చూస్తుంది. చూసి అలాగే మాట్లాడి లోపల పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళి వాసన చూసి వదిలేస్తుంది తప్ప ఏమీ మాట్లాడదు, ఏమి అనదు, ఏమి అరవదు, ఏమి కరవదు. కానీ ఒకవేళ మనము వారితో అక్కడే ఉండి మాట్లాడుతున్నట్లయితే, లేకపోతే మనం గట్టిగా అరిచినట్టు మాట్లాడినట్లయితే వెంటనే వారిపైకి దూకుతుంది. దానికి ఉన్నటువంటి గుణం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో వారిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంది, గమనిస్తాం. ఇంటికి వచ్చే వారిని కూడా చాలా జాగ్రత్తగా, ఇంటికి చుట్టాలు ఎంతమంది వస్తున్నారు, ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారు, మన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వారిని ఏమీ అనదు. వారితోనే మరలా కలిసిపోతుంది. అది 2 సార్లు 3 సార్లు చూస్తుంది. చాలా జాగ్రత్తగా వాటికి మరి వారితో కూడా ఆడుతుంది, వారితో కూడా కలిసి కూర్చుంటుంది, వారితో చూస్తూ వారితో మమేకం అవుతుంది తప్ప వారిని ఏమీ అన్నది. దానికి కూడా లక్ష్యం. నీ జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకము కలిగి ఉండాలి. అలాగే నువ్వు నీ విశ్వాసాన్ని గుర్తించాలి, నీ సంఘాన్ని గుర్తించాలి, నీ దేవుని గుర్తించాలి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. దానికి మంచి గుణ లక్షణం. తన యజమానికి విశ్వాస పాత్రుడిగా ఉంటుంది, విశ్వాస పాత్రుడిగా ఉంటుంది. ఒకవేళ వదిలి వెళ్ళిపోతే వచ్చిన వెంటనే ఎగిరి గంతేస్తూ ఎగిరి నాగుతూ ప్రేమ దేవ చుట్టూ తిరుగుతూ ఆడుతూ తన సంతోషానికి అవధులు లేకుండా ఉంటుంది. దాని గుణం. ఈ రోజు నీ జీవితంలో అట్టి సంతోషము నీ తోటి వారిని చూసినప్పుడు కలగాలి. నీ తోటి వారిని ఎప్పుడో చూస్తే ప్రేమ దేవ కలిస్తే నీ స్నేహాన్ని, నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని, నీ యొక్క ప్రేమను నువ్వు కనపరచాలి. అలాంటి విశ్వాస జీవితం కలిగినటువంటి వారంగా మొదటి గుణ లక్షణం కలిగి ఉండాలి. రెండవ గుణ లక్షణం ఏంటంటే, అది వాంతి చేస్తుంది. కావాలని నేను చెప్తూ ఉన్నాను ఈ మాట. ఆమేన్ హల్లెలూయా. అది వాంతి చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అలా వాంతి చేసి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? మరలా వస్తుంది. వచ్చి దానికి ఏం పుడుతుందో మనకు తెలియదు, కానీ అది దాన్ని మరలా తింటుంది. అది మనకందరికీ తెలిసిన విషయమే. వినడానికి కొంచెం ఎప్పటిగా ఉంది, క్షమించాలి. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, ఒకవేళ నీ జీవితంలో కుక్క తన వాంతిని తింటేనే నీ ముఖము వికారంగా మారిపోయింది, నీ ముఖ కాళికలు మారిపోయాయి. ఛీ ఎంత భయంకరం, ఛీ ఎంత దరిద్రం, ఛీ ఎంత భయంకరమైనటువంటి విషయాన్ని మనం వింటున్నాం రోజున అని నీ ముఖంలో అసహ్యం అనిపిస్తుంది. కానీ ఈ రోజున నీ జీవితంలో నమ్మి బాప్తిజం
జీవితం నీ యొక్క ఒక్కొక్క వాంతితో సమానంగా ఉన్నదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకో. కుక్క తన వాంతిని ఎలాగైతే తిరిగి తింటే మనకి ఎంత అసహ్యం అనిపిస్తుందో, నీవు వదిలిపెట్టినటువంటి దేవుని దగ్గర ప్రమాణం చేసి, దేవుని దగ్గర దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఆ యొక్క నిబంధన చేసుకొని, దేవుని దగ్గర నువ్వు ఏం చేశావు? ఇంకా దేవునికి మాట ఇచ్చావు. అయ్యా, ఈ పాపము జీవితం, త్రాగుడు జీవితం, శ్రీమల జీవితం, లోకమైన జీవితం, అబద్ధాల జీవితం, లోకానుసరమైన క్రియల జీవితం ఏదైతే ఉందో అది మీదట నేను ఎన్నటికీ చేయను ప్రభు అని ప్రమాణం చేసిన నీవు ఆ ప్రమాణాన్ని తీసేసి ఏం చేస్తున్నా? వెనక్కి వచ్చి కుక్క వెనక్కి తిరిగి వచ్చి తన వాంతిని తనే తిన్నట్టుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే భయంకరం. అంతకంటే అసహ్యమైంది ఇంకొకటి లేదు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే చూస్తే నీకు అసహ్యం అనిపిస్తే నువ్వు చేసిన దాన్ని ఏమనాలి? నువ్వు చేసేదాన్ని ఏమనాలి? నువ్వు చేస్తున్న దాన్ని ఏమనాలని దేవుని వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆమేన్, ఆమేన్. తిరిగి నువ్వు అదే పని చేస్తూ ఉంటే, తిరిగి నువ్వు మళ్ళా అదే లోకానుసరమైన క్రియలోకి నువ్వు వెళ్తే, తిరిగి మళ్ళా నువ్వు ఏవైతే విడిచిపెట్టినావో, ఏదైతే వదిలేసినావో, తిరిగి మళ్ళా వాటి దగ్గరికి వెళ్ళినట్లయితే, నువ్వు తిరిగి అదే పనులు చేసినట్లయితే లోకానుసరమైన కొన్ని క్రియలు ఉంటాయి, లోకానుసరమైన కొన్ని పద్ధతులు ఉంటాయి, లోకానుసరమైన కొన్ని ఆ యొక్క పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇక దేవుని నమ్మిన తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత ఇక మీదట నేను ఎన్నటికీ ఇలాంటివి చేయబోను. నువ్వు ఇంటిలో ఉన్నా, నువ్వు ఊర్లో ఉన్నా, నువ్వు సిటీలో ఉన్నా, నువ్వు ఇంకెక్కడ ఉన్నా, లోకానుసారమైనటువంటి ఆ యొక్క పద్ధతుల జోలికి లేక క్రియల జోలికి నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు అలాంటి పనులు చేసినట్లయితే నీకు కుక్కకి ఎటువంటి వ్యత్యాసము లేదు. There is no difference between you and the dog. కుక్క తన వాంతిని తింటానికి అసహ్యం అనిపిస్తుంది. మరి నువ్వు చేస్తున్న క్రియలకి ఎలా ఉంది రోజున? ఏం చేస్తున్నావు ఈ రోజున? వాక్యం శ్రమిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. విడిచిపెట్టినటువంటి వాటి వైపు నువ్వు మరలా వెళ్ళినట్లయితే, విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాటి వైపు నువ్వు మరలా తిరిగినట్లయితే, నువ్వు మరలా వాటి వైపు తిరిగినట్టు వాటి వైపు చూసినట్లయితే, లోతు కుటుంబంతో దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళండి, వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళమని చెప్పి ఆయన వెనక్కి తిరగకుండా ఏం చేస్తున్నాడంట? చూడకుండా పరిగెత్తమని చెప్పినాడు. అంతే, వీళ్ళు పరిగెడుతున్నారు. లోతమ్మ పేరు మనకు తెలియదు కాబట్టి, దాంట్లో లేదు కాబట్టి లోతమ్మ అండ్ పిల్లలు ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు, ఇద్దరు కుమార్తెలు. కానీ లోతమ్మకి విడిచిపెట్టినటువంటి బంగారం అవేమి తీసుకోకలేదు. లోతు గారు అన్నారు, నడు తొందర పెట్టినాడు, నువ్వు ఏం తీసుకొని ఎప్పుడు చేస్తావు? బంగారం అతి కష్టం మీద కొనుక్కున్నాను, అసలుకి రేట్ ఎక్కువైపోయింది, అసలు పెరిగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అన్ని వదిలిపెట్టేస్తావు, డబ్బు కూడా వదిలిపెట్టేస్తావు, ఎలా వెళ్తాం, ఎలా చేస్తాం? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అనేసి పరిగెడతా ఉంటే ఆమె మనసు ఇంటికి లాగింది. ఏం లాగింది? వాంతి చేసినటువంటి దాని వైపు లాగింది. వెనక్కి అలా తిరిగి చూసింది. అలా తిరిగిందో లేదో అలాగే ఉప్పుస్తంభం అయిపోయింది. ఆమెను ఉప్పుస్తంభం అయింది. నువ్వేంటి? ఆమేన్. దేవుడు అందుకే నేను క్షమించాలని చెప్పాను. ఒకవేళ ఎవరైనా మళ్ళా వెనక్కి తిరిగి అతిగా ప్రేమించకండి, ఎక్కువగా ప్రేమించకండి, ఎక్కువగా నమ్మకండి. నీ నమ్మకం దేవుని పైన ఉండాలి, నీ విశ్వాసం దేవుని పైన ఉండాలి. వదిలిపెట్టేసిన దాన్ని నువ్వు దేవుని నమ్మినామంటే నమ్మినట్టుగానే ఉండాలి, నమ్మిన జీవితం కలిగి ఉండాలి, నమ్మకం కలిగిన బ్రతుకుగానిలో ఉండాలి. అప్పుడు నువ్వు నీతిమంతులుగా ఉంటావు, నువ్వు నీతిమంతులుగా ఉంటావు. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉంటున్నా. వాక్యం శ్రమిస్తుంది, ఏం మాట్లాడుతుంది? 34వ అధ్యాయం కీర్తనలో 17వ వచనంలో ఏమంటున్నాడు? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో ఆయన వారికి విడిపించుదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? రోజున నీతిమంతుడిగా ఉండాలి. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో. ఒకవేళ నీ సొంత తల్లి నువ్వు నమ్ముకున్నావు అనుకో,
నీ సొంత తల్లిదండ్రులు నేను పాత పద్ధతుల్లో వాళ్ళ పద్ధతుల్లో నువ్వు ఉండాలి అని అన్నారు అనుకోండి, చెయ్యాలి అని అన్నారు అనుకోండి, ఏదైనా విషయాలు దేని పెట్టలేదా నువ్వు ఏం చేయకూడదు, అందులోకి వెళ్ళకూడదు. అమ్మ, నాన్న, తండ్రి, తల్లి, నేను దేవుణ్ణి నమ్ముకుంటారు, దేవుని బిడ్డను నేను, కాబట్టి నేను నీ దాంట్లోకి రాలేను, నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. నీ తోబుట్టులా, నీ తోడబుట్టిన వారా, నీ అక్క చెల్లెళ్ళ, నీ అన్నదమ్ముల్లా, లేకపోతే నీ చుట్టాల, చిన్నమ్మల, పెద్దమ్మల, అత్తమ్మల, మామల, ఎవరైనా కానీ నువ్వు వారి పద్ధతుల్లోకి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు దేవుని మరలాసిలో వేసినట్టే, దేవుని గాయాల్ని మరలను నువ్వు గాయపరిచినట్టే, దేవుని గాయాల్ని మరి 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 రేపుతూ ఉన్నటువంటి వాడుగా, రేపుతూ ఉన్నటువంటి దానుగా ఉన్నామన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. నీ దేవుడిని ప్రార్థనను వినేవాడు, నీ మొరను ఆలకించేవాడు. వినేవాడైనా, ఆలకించేవాడైనా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, నీ ప్రార్థన దేవుడు వినే ప్రార్థన అయి ఉండాలి. అలాంటి ప్రార్థన కలిగిన జీవితం నువ్వు జీవించాలి. హల్లెలూయా. నీ ప్రార్థన నీ ఇంటి వారిని మార్చాలి. నీ ప్రార్థన నీ ఇంట్లో వారిని మార్చాలి. నీ ప్రార్థన నీ చుట్టుపక్కల వారిని మార్చాలి. నీ ప్రార్థన నీ బంధువులను మార్చాలి. నీ ప్రార్థన నీ స్నేహితులను మార్చాలి. నిన్ను చూస్తేనే అర్థమైపోవాలి, వీడు దేవుని నమ్ముకున్న బిడ్డ, ఇది దేవుని నమ్ముకున్న బిడ్డ. వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వారిని డిస్టర్బ్ చేస్తే మనం డిస్టర్బ్ అవుతాము. వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే మనం పాడైపోతాము, చెడుకురా చెడుగు అయిపోతాము. కనుక
వారిని మనం ఏమి అనకూడదు. వారు తినకపోయినా పర్వాలే, వారు తాగకపోయినా పర్వాలే, వారు మాట్లాడకపోయినా పర్వాలే, వారి జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి నిశ్చయత, ఒక నిర్ణయము, ఒక విశ్వాసము, ఒక నమ్మకము వారిలో కలగాలని, నిన్ను ముట్టుకోవాలన్నా, నిన్ను తాకాలన్నా, నీతో మాట్లాడాలన్నా, నీతో ఏమైనా చేయించాలన్నా మనం ఏం చేస్తున్నాం? నాకు పెట్టవా, నాకు పెట్టవా, నాకు వెయ్యవా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత, పవిత్రత, నీతి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వినపడట్లేదు తెలుసా? ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి వినపడట్లా, వినపడదు కూడా. నేనే చెప్తున్నా, దేవుడు చెప్పడం ఏంటి? నేను చెప్తున్నా వాక్యానుసారంగా, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చెప్తున్నా. ఇవన్నీ నువ్వు చేస్తే, అయ్యా నాయనా తండ్రి అని మొరపెడితే కుదరదు. దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది, ఒక్కసారి నువ్వు రక్షణ పొంది, ఒక్కసారి నువ్వు బాప్తిసము తీసుకొని, ఒక్కసారి నువ్వు సంఘంలో సభ్యత్వము కలిగి బలలో పాల్గొన్న నీ జీవితం దేవునికి అంకితం. విశ్వాస పాత్రుడిగాను, విశ్వాస పాత్రురాలుగాను నువ్వు ఉండాలి తప్ప నువ్వు పడిపోవద్దు, నువ్వు చెడిపోవద్దు, నువ్వు ప్రేమ దేవుడు జారిపోకూడదు, తొట్టిల్లిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను చూసి ఇతరులు మారాలి, వాళ్ళని చూసి నువ్వు మారకూడదు. నువ్వు మారినావంటే సరైన మారు మనసు నీది కాదు, సరైన రక్షణ నీది కాదు, సరైన బాప్తిసము కాదు. వన్స్ ఒకటేసారి నీ మార్పు ఉండాలి. ఇంకా మరలా మార్పు ఉండకూడదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మనం చూస్తాం, యోసేపు గారు ప్రార్థన చేస్తున్నాడా? యోసేపు గారి జీవితంలో ఏం జరిగింది? ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు, కానీ వారు గుర్తు పెట్టుకున్నారా? పానదాయకులు గుర్తు పెట్టుకున్నారా? పెట్టుకోలా. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు ఏం చేయాలి? వేచి చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వరకు నువ్వు వేచి చూడాలి, నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సమయం రాకుండానే ఒకవేళ బిడ్డ పుట్టిందనుకోండి, అది అవిటిదై పుడుతుంది, అవిటి వాడై పుడతారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఫిజికల్ గా హ్యాండిక్యాప్ లేకపోతే మెంటల్ గా హ్యాండిక్యాప్ అయి పుడతారు. ఆ విషయాన్ని గమనించాలి. అందుకే సకాలంలో పుట్టాలి. అలాగే సకాలంలో నీ పట్ల కార్యము జరగాలంటే నువ్వు వేచి ఉండాలి. దేవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడు. దేవునికి ఇప్పుడు నీ పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. దేవుని ఉద్దేశాలు వేరు, మనుషుని ఉద్దేశాలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు, దేవుని యొక్క మాటలు, ఆయన కార్యాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిక లేనటువంటి మనల్ని ఈ లోకంలోకి తీసుకొని రావడానికి ముందు ఈ ప్రపంచాన్ని అంతటి సృష్టించారు. ఇప్పుడున్న బిల్డింగ్లు లేవప్పుడు, ఇప్పుడున్నటువంటి రోడ్లు లేవప్పుడు, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫెసిలిటీస్ ఏ కూడా లేవప్పుడు, కానీ అందమైన లోకాన్ని సృష్టించి ఏదైనా తోటను కూడా ఆయన నిర్మించి, ఆ ఏదైనా తోటలోనే ఆదామును నిర్మించినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ప్రకటెముకను తీసి ఆ యొక్క ప్రకటెముకలో ఆ యొక్క ద్వారా ఆమెను నిర్మించినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ప్రకటెముక ఆదాముకు తీసేసినప్పుడు ఆయనకు ఒక ఎముక తక్కువ ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన తరపు చాలా మందికి ఉంటుంది. ఎందుకు ప్రకటెముకను తీశారు ఆయన? మరి ఆయనకు ఒకటి తక్కువ ఉండాలి, అలాగే మగవాళ్ళకి అందరూ కూడా తక్కువ ఉండాలని కోరుకుంటారు, లేకపోతే అలా ఉంటుందేమో అని ఆలోచన కలిగి ఉంటారు. చాలా మందికి తెలియని విషయం. అయితే ఆ తెలియని విషయం ఏదో మీకు నేను చెప్తా. ఎముకల్లో ఏ ఎముక కూడా పెరగదు, ఎముకల్లో ఏ ఎముక కూడా మరల తిరిగి గ్రోత్ అవ్వదు. కానీ ప్రకటెముక తీస్తే, ప్రకటెముక ఒకవేళ విరిగి దాన్ని తీసేసినా మరలాది పెరుగుతుంది ఖచ్చితంగా. దానికి ఉన్న గుణ లక్షణం దేవుడు అలాగా పెట్టాడు. కనుకనే ఆ ఎముకను తీసి హాబను తయారు చేస్తాడు. తిరిగి మరలా ఏమైంది? ఆ ఎముక పెరిగింది. పెరగకుండా ఉండదు, ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు ఎవరికైనా మీరు డాక్టర్స్ అడిగి చూడండి. కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రేమ దైవజనమా, దేవుడి లోకాన్ని సృష్టించిన తర్వాత నిన్ను తీసుకొని వచ్చాడు, నిన్ను సృష్టించినాడు, ఈ లోకంలో నిన్ను ఏర్పాటు ఆయన చేశాడు. ఎవరి కోసం చేసినాడు? ఎవరి కోసం చేశాడు ఆయన? ఏషియా గ్రంథం 43వ అధ్యాయం త్వరగా చదవండి. 7వ అధ్యాయం.
నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. ఆమేన్. చాలండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమన్నా కింద లైన్లో నేనే వారిని కలుగజేస్తుని వారిని పుట్టించిన వారిని కూడా నేనే. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని వాక్యం సెలవిస్తోంది, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ఏం చేస్తారంట? ప్రచురము చేయాలి. ఇక్కడేమన్నాడు? నేను వారిని కలుగజేసి నేనే వారిని పుట్టించి నా మహిమ నిమిత్తమే నేను వారిని సృష్టించి. ఆయన మహిమ నిమిత్తము దేవుడు నిన్ను సృష్టించినాడు. తర్వాత ఆయన స్తోత్రములు ప్రచురము చేయడానికి దేవుడు నిన్ను కలుగజేసినాడు, సృష్టించినాడు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు ఎవరి మహిమ నిమిత్తం జీవిస్తున్నావు? ఈ రోజున ఎవరి నిమిత్తం జీవిస్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి కోసం ఈ లోకంలో నువ్వు ఉన్నావు ఈ రోజున? ఆమేన్. ఆలోచన చేయండి, ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నారు? పెళ్లి కానటువంటి స్త్రీ, పెళ్లి కానటువంటి పురుషుడు ఎవరి కోసం జీవిస్తారంట? దేవుని కోసం జీవిస్తారంట. ఆమేన్. పెళ్లి అయిన తర్వాత ఎవరి కోసం జీవిస్తారంట? భర్త కోసం భార్య, భార్య కోసం భర్త అన్నట్టుగా వారి లోకమంతా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను వివాహం చేసుకున్నాక పాస్టర్ గారిని 3వ రోజే మీటింగ్ తీసుకుని వెళ్ళిపోయాయి. ఆమేన్. ఆమేన్. కొత్తగా పెళ్లి అయింది, బయటికి తీసుకొని పోవాలి కానీ మీటింగ్ తీసుకుపోతావా అని ఇప్పుడు ప్రశ్నించదా? హల్లెలూయా. నన్ను బయట తీసుకుపోయి ఐస్ క్రీమ్ తెప్పిస్తాం అనుకున్నా, నన్ను బయటికి తీసుకెళ్ళి ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్తాం అనుకున్నా, భోజనం చేపిస్తాం అనుకున్నా, నన్ను మీటింగ్ తీసుకొచ్చావు ఏంటి అని అడగల. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నాం. నేను చెప్పండి మాట బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, పెళ్లి కాని పురుషుడు, పెళ్లి కాని స్త్రీ దేవుని కోసం ఆలోచిస్తుంది. ఎప్పుడైతే వారికి పెళ్లి అవుతుందో వెంటనే వారు పురుషుల గురించి, స్త్రీని గురించి మాత్రమే వారు ఆలోచిస్తారు తప్ప దేవుని గురించి ఆలోచన చెయ్యరు. అయితే నువ్వు నిరూపించుకోవాలి అంటే నేను దేవుని బిడ్డని. ఆమేన్. ఎవరి బిడ్డవు నువ్వు? ఎవరి బిడ్డవు అని నిరూపించుకోవాలి. దేవుని బిడ్డను నిరూపించుకోవాలి. వచ్చిన ఉదయ సాయంకాల సమయంలో, ఉదయ మధ్యాహ్న కాల సమయంలో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బిడ్డగా ఉండాలి. మొరపెట్ట బిడ్డగా ఉండాలి. ఆ యొక్క విన్నపము చేసే బిడ్డగా ఉండాలి. విజ్ఞాపన చేసే బిడ్డగాను ఉండాలి. అంగలార్చ బిడ్డగాను ఉండాలి. కన్నీరు కార్చ బిడ్డగాను ఉండాలి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. తద్వారా నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు కలిగినా, ఇబ్బంది కలిగినా, వేదన కలిగినా, నింద కలిగినా, మరి ఏదైనా కలిగినా, ఏది కలిగినా, ఏమి జరిగినా నువ్వు దేవునితో ప్రార్థన చేసే బిడ్డగా ఉంటావు. అన్నిటిని జయించే బిడ్డగా ఉంటావు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. You will fight in the presence of the Lord. You will fight in the presence of the Lord. Hallelujah. దేవునితో పోరాడే జీవితం కలిగి నువ్వు ముందుకు సాగుతావు తప్ప వాటిని చూసి భయపడి పిరికిదనంతో లేకపోతే భయముతో నువ్వు వాటిని ఎదుర్కోలేక పారిపోయే బిడ్డగా నువ్వు ఉండవు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి వాటిని ఎదుర్కొని వాటిని జయించే జీవితం కలిగిన బిడ్డగా నువ్వు ఉంటావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుడికి చక్కటి ప్రణాళిక కదా, అందరి పని దేవుడికి చక్కటి ప్రణాళిక, చక్కటి ప్లాన్ కలిగి ఉంటాడు ఆయన. ఆమేన్. నా ప్రియ దైవజనమా, నా ప్రియ దైవ సంఘమా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ఆయన మన పట్ల ఆయన మంచి మన గురించి ఆలోచించినప్పుడు మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు ఆయన. ఎలాంటి భవిష్యత్తు? మంచి భవిష్యత్తు, ఉన్నతమైన భవిష్యత్తు, మంచి చక్కటి ప్రణాళికను కలిగి నేను గొప్పగా ఆయన ఆలోచన కలిగి మాట్లాడతాడు. మనుషులు ఎలా మాట్లాడతారో నాకు తెలియదు, లేకపోతే నువ్వేలా మాట్లాడుకుంటావో నాకు తెలియదు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న నాకెలా తెలుస్తుంది, కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. గిద్యోను న్యాయాధిపతి. ఆ గిద్యోను ఒక గానుగ చాటున ఆ యొక్క గోధుమలు జల్లించుకుంటూ ఉన్నాడు.
దొల్లగొట్టుకుంటూ ఉన్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలుస్తా ఉంది. ఏమని పిలుస్తా ఉంది? ఏమని పిలుస్తా ఉంది? పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా నేను నా గోత్రములో ఆఖరి గోత్రం కలిగిన వాడును, నా యొక్క కుటుంబంలో ఆఖరి సంతానం కలిగిన వాడును, నేను నా యొక్క వంశంలో నేను ఆఖరి వంశం కలిగిన వాడును, నేను కనిష్ఠులను, నేను ఆఖరి వాడును. ఇదిగో నేను భయముతో, ఇదిగో శత్రువులు ఎప్పుడు మా మీద పడతారనే భయముతో, ఇదిగో నేను గానుగ చాటున దాక్కొని నేను గానుగలు ఇదిగో దున్నుకుంటూ ఉన్నా, గోప దున్నుకుంటూ ఉన్నా. నన్ను నీవు ఏమని పిలుస్తున్నావు? పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నావు. ఎలా సాధ్యం అవుతుంది చెప్పాలి ఒకసారి. నేను పిరికి వాడని చెప్తూ ఉన్నాను. నేను పిరికొని కాబట్టి దీని చాటుకు ఎవరికి కనబడకుండా గోగొంతుల్లో నింపుకుంటున్నాను అని వచ్చిన నన్ను నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నావు. దేవుని దృష్టిలో నీవు పరాక్రమం గలవాడివే, దేవుని దృష్టిలో నువ్వు బలాఢ్యుడవే, దేవుని దృష్టిలో నువ్వు బలవంతుడవే, దేవుని దృష్టిలో నువ్వు శక్తివంతుడవే. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నా. నీలో ఉన్న శక్తి నువ్వు ఎరగవు, నీలో ఉన్న బలము నువ్వు ఎరగవు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నవాడు కనుక, ఆయన ఉన్నాడు కనుకనే శక్తివంతులైనాడు, బలవంతులైనాడు అన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు అగిద్యోను ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా చేసిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు సామాన్యమైనవి కావు ప్రేమని చేయబడ్డారు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అలాంటి భయంకరమైనటువంటి యుద్ధాలు చేసి ఆయన ఇశ్రాయేలును జయించినట్టుగా, ఇశ్రాయేలు పక్షాన ఉండి శత్రు దేశాలను, శత్రు సైన్యాలను ఆయన జయించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ భవిష్యత్తు ఆయన ముందే ఎరిగిన వాడై నిన్ను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ తోటి వారిని ఎలా పిలుస్తున్నారో నాకు తెలియదు, నీతో ఉన్న వారిని, నీ ఇంట్లో ఉన్న వారిని ఎలా పిలుస్తున్నారో, నేను ఎలా చూస్తున్నారో నాకు తెలియదు. కానీ నా దేవుడు మాత్రం నీ విషయంలో ఆయన గొప్పగా ఆయనను చూస్తూ ఉన్నాడు. గొప్పగా నేను ఆయన ఎంచుతూ ఉన్నాడు. గొప్పగా ఆయనను చూస్తూ ఉన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఒక పిరికివారు గానుగ చాటున గోధుమ దుల్లగొట్టుకుంటున్న సమయంలో దేవునితో ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఆయన్ని పరాక్రమం గలవారిగా, జయశీలుగా చేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో మనం చూద్దాం ఒకసారి. అబ్రహాము మోడు బారిన వాడై ఉన్నాడు, సంతానము లేనివాడై ఉన్నాడు, ఆస్తులు లేనివాడై ఉన్నాడు, ఎందుకో పనికిరాని వాడిగా ఉన్నాడు. ఆయన్ని పిలిచినాడు. అబ్రహాముగా ఉన్న ఆయన్ని అబ్రహాముగా మార్చినాడు. అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు అబ్రహాముగా జనములకు తండ్రి అని, అనేకులకు తండ్రి అని ఆయనకి పేరు. ఆ పేరుకు అర్థం అక్కడ చుట్టుపక్కల వారు ఒకవేళ అనిండొచ్చు ఆయనని ఏమని, ఇదిగో ఈయన కడుపులో ఒక నలసే పుట్టలేదు, ఒక సంతానమే లేదు, ఈయన జనములకు తండ్రి ఏంటి, ఈయన మనుషులకు తండ్రి ఏంటి, ఈయన అనేక జనులకు ఈయన తండ్రి అని పిలువబడడం ఏంటిది, ఈయనకే సంతానం లేదని వారు అని ఉండవచ్చును. ఒకవేళ నేను అవమానపరిచి ఉండవచ్చును, ఆయన అపహాస్యము చేసి ఉండవచ్చును, ఆయన్ని ప్రేమ దేవుని ఉండవచ్చును. కానీ అబ్రహాము తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే, అబ్రహాము తన యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టలే, అబ్రహాము తన యొక్క నిరీక్షణను విడిచిపెట్టలేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అబ్రహాము కాస్త అబ్రహాముగా మారిన వెంటనే ఆయన సంతానం, ఆయన యొక్క కుమారుడు పుట్టినట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆత్మీయంగా ఆయన్ని లోకంలో ప్రతి మనుషునికి ఆయన తండ్రిగా మారినట్టు వాక్యం చెప్తుంది. ఆత్మీయులకు తండ్రిగా ఉన్నాడు ఆయన, ఇశ్రాయేలుకు తండ్రిగా ఉన్నాడు ఆయన, జనములకు తండ్రిగా ఉన్నాడు ఆయన. ఆయన జనములకు తండ్రిగా దేవుడు ఆయన్ని చేసినట్టుగా ఆస్తిపరుడుగా చేసినాడు. ఆస్తి లేని వారికి ఆస్తిని ఇచ్చినాడు, సంతానం ఇచ్చాడు. ఒక్కడిలో నుండి 12 గోత్రాలుగా 12 గోత్రాల నుంచి అనేక యూద ఆయన ఇశ్రాయేలుగా మార్చి ఆయన ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి జనముడు ఆయన తయారు చేస్తాడు. ముందు భవిష్యత్తును చూసినటువంటి వాడు నా దేవుడు, ముందు భవిష్యత్తు ఎరిగిన వాడు నా దేవుడు. నీ పక్షాన కూడా, నీ పట్ల కూడా నా దేవుడు అలాగే మాట్లాడుతున్నాడు. అలాంటి ఆలోచననే కలిగి ఉన్నాడు. నువ్వేమైనావో నీకు తెలియకపోవచ్చు, నువ్వేమవుతావో నీకు తెలియకపోవచ్చు, నువ్వు పుట్టినప్పుడు తల్లిదండ్రులు నీ విషయంలో ఎటువంటి ఆలోచన కలిగి లేకపోయి ఉండవచ్చును. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఈ రోజున నీ భవిష్యత్తును లిఖించిన వాడు ఆయన, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఆయన.
నీ చేయి చూపి, నీ కాలు చూపి, నీ రాతలను బట్టి, నీ గీతలను బట్టి నువ్వేంటి నేను చెప్తానని మనుషులు చెప్తారు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? మనుషులకే అంత జ్ఞానం ఉంటే ఆ మనుషులు సృష్టించిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి, ఇంకెంత ఆ యొక్క తెలివి ఉండాలి, ఇంకెంత బుద్ధి కలిగి ఉండాలి. జ్ఞాన సంభూతుడు, జ్ఞానముకు ఆది సముద్రని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా. పేతురు సీమోను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక రెల్లు, ఇటు అటు ఊగిపోయే రెల్లు, పిరికివాడు, పిరికి తత్వం, మనస్తత్వం కలిగినటువంటి వాడు, స్థిరమైన మనసు లేనటువంటి వాడు పేతురు పిలిచి అంటున్నాడు, సీమోను, నీ బండ మీద నా సంఘమును కడతా, నీ బండ మీద నా సంఘమును కడతా అంటున్నాడు ఆయన. అనగా రెల్లుగా ఉన్న సీమోను పేతురుని బండగా మార్చేసినాడు, స్థిరముగా మార్చేసినాడు, బలముగా మార్చేసినాడు. ఆయన పేరు, ఆయన బండ మీద తన సంఘాన్ని కట్టినట్టుగా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. పేతురు అనే సీమోను అనే ఆ రెల్లును ఊగిపోతూ ఇటు అటు ఊగుతూ ఉన్నటువంటి రెల్లును కాస్త బండగా స్థిరత్వమును కలిగిన వ్యక్తిగా ఆయన మార్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా అనగా పేతురుని ముందే చూస్తున్నాడు. ఆయన భవిష్యత్తును చూస్తున్నాడు. ఒక్క దినమున 3,000 మంది కంటే ఎక్కువ మందికి మారుమనసు పొందినట్టుగాను, రక్షణ పొందినట్టుగాను, బాప్తిసము తీసుకున్నట్టుగాను దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఒకే రోజు చరిత్రలో అంతకు ముందు ఎన్నడూ జరగలేదు, ఆ తర్వాత కూడా ఎన్నడూ జరగలేదు. ఏంటంటే పేతురు గారు చేసినటువంటి సువార్త ప్రచారం వల్ల 3,000 మంది కంటే ఎక్కువ మంది మారు మనసు రక్షణ పొందినట్టుగా, బాప్తిసము తీసుకున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. నీ భవిష్యత్తును ఎరిగినటువంటి నీ దేవుడు, నువ్వు ఏమవుతావని తెలియదు కానీ నీ భవిష్యత్తును ఎరిగిన దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు, నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అంగరాచు, నువ్వు కన్నీరు కాచు, నువ్వు దేవుని అడుగు, అయ్యా నా భవిష్యత్తును ఏంటో నాకు తెలియదు, నువ్వే కాపాడాలయ్యా. అయ్యా నా జీవితాన్ని హస్తంలోకి అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీ చేతుల్లో నేను పెడుతున్నాను ప్రభు. నా భవిష్యత్తును నిర్ణయించువాడు నీవే కనుక, నేను నా తల్లి గర్భంలో పుట్టినది వదులుకొని నీవే నన్ను నడిపిస్తున్న పాపకుడు వైపున్నావు కనుక నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట మాట మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు దేవుడు మన తోడుగా ఉన్నాడా లేడా? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా ఉండే దేవుడు ఆయన. అన్నాడు, అబ్రాహాము నేను తోడై ఉన్నాను అన్నట్టున్నాడు, ఇస్సాకు తండ్రి నేను తోడై ఉన్నాను, యాకోబు తండ్రి నేను తోడై ఉన్నాను, యోసేపు తండ్రి నేను తోడై ఉన్నాను. ఆయన ఇంకేమన్నాడు, మోసే తండ్రి నేను తోడై ఉన్నాను, సమయ తండ్రి నేను తోడై ఉన్నానని, దానియేలు తండ్రి నేను తోడై ఉన్నాను, దావీదు తండ్రి నేను తోడై ఉన్నాను అంటున్నాడు. నీకు నాకు మనకు తోడై ఉన్నటువంటి గొప్ప దేవుడు. He is with us. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నిన్ను అనుసరించవు
దేవుడు ఆయన. ఇప్పటికి ఎప్పటికి నిన్న నేడు రేపు నిరంతరం మనకు దేవుడు తోడై ఉన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? వాక్యం చెప్తుంది. ఒక సంఘంలో పాస్టర్ గారు విచారంగా ఉన్నారు. సంఘస్థులందరూ విచారంగా ఉన్నారు. ఏమైంది అని సేవకుడిని అడిగితే సేవకుడు అన్నాడు, అయ్యా, ఒక కుటుంబం ఆ సంఘంలో నుంచి వెళ్ళిపోతా ఉంది. ఆయన హెచ్ఎం గారు, మేడం గారు ఇంకొక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంది. మంచి విశ్వాసులయ్యా వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే మేము విచారంగా ఉన్నాం, బాధలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం. అయ్యా, మేము నిజంగా భరించలేని పరిస్థితులు మేము ఉన్నాం. వచ్చిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వారు వెళ్ళిపోతే మాత్రం మీకు ఏంటి ప్రాబ్లం అని అంటే, అయ్యా, ఒకప్పుడు మా సంఘము 50 మందే. ఎంతమంది? 50 మందే. అది కూడా ఆ సంఘంలో ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమనంటే వాళ్ళే. అంత పిచ్చోలేనయ్యా, అంత గందరగోళస్తులే. ఒకరికి పాటిస్తే ఇంకొకరికి కోపం, ఒకరికి వాక్యం ఇస్తే చదువుని చెప్తే ఇంకొకరి కోపం, ఇంకొకరు ఎవరైనా ప్రార్థన చేయమంటే ఇంకొకరు నాకు ఇవ్వలేని కోపం. ఇలాగ నా సంఘంలో సరిగా సంఘానికి వచ్చే వాళ్ళే కాదు, 50 మందిలో కూడా అటు ఇటుగానే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి అయ్యా మాది. అలాంటి పరిస్థితిలో నేను ఈ సేవని చేయలేదు. నేను సేవ వదిలిపెట్టేసి నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇంకో దగ్గర చేసుకుంటాను, లేకపోతే ఎక్కడైనా నేను వెళ్ళి పని చేసుకుంటానని ఆయన సేవకుడు చెప్తూ ఉన్నాడు. సంఘస్థుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా ఆవేదన పడ్డాను. ఒక్కరికి పడేది కాదు, ఒకరినొకరికి కోపం, ఐక్యత లేని జీవితం, సమాధానం లేని జీవితం. ఒకరొకరు మాట్లాడుకుంటారు, ఒకరిని ఒకరు నిందలు మోపుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు మాటలు చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో అంతా కూడా భయంకరమైన పరిస్థితి. ఎవరిని ఒకరు చెప్పుకుంటూ వాళ్ళ వాళ్ళు ఇంకొకరు చెప్పుకుంటూ పోట్లాడుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళి పోట్లాడుకుంటూ భయంకరంగా హింసించి బాధించి వేధిస్తూ ఉన్నటువంటి ఆ సమయం అలాంటి సమయంలో వీళ్ళు మా సంఘానికి వచ్చారయ్యా. వీళ్ళు వచ్చి మంచి హై పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత మా సంఘం మారిపోయింది. ఎలా మారిపోయిందయ్యా అంటే, మా సంఘంలో వాళ్ళు వచ్చి అందరు కూడా ఎంతో చక్కగా, అందరికంటే ఫస్ట్ వచ్చిన రోజే మొదటిగా కనుక్కున్నాక పలానా టైమింగ్ అని చెప్పగానే 9 గంటలకు చెప్పగానే వాళ్ళు 8:45కే వచ్చారయ్యా. 8:30కే వచ్చారయ్యా. వాళ్ళు వచ్చి కూర్చొని సంఘంలో ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత సంఘం అయిపోయినాక చాలా సేపటి దాకా ఉన్నారు. ఆఖరణ వారు వెళ్ళారయ్యా. అలాగే ప్రతి మొదటి వారం నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసింది అదే. అందరికంటే ముందే అర్ధగంట ముందు వచ్చేవాళ్ళు, గంట లేటు అయిన తర్వాత వారు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఇంకేం జరిగింది అని అంటే, అది ఒక్కటే కాదయ్యా, వాళ్ళ ద్వారా మేము నేర్చుకుంది, సంఘానికి అందరి టైం కంటే ముందు రావాలని, అందరికంటే వెనక వెళ్ళాలని మేము నేర్చుకుంది ఆయన దగ్గరే. రెండోది ఏంటంటే, వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి అంటే మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు, ఆ యొక్క కార్పెట్స్ చేసేవాళ్ళు, చైర్స్ చేసేవాళ్ళు, ఎవరిని అడిగేవాళ్ళు కాదయ్యా. సహోదరు ఒక దిక్కు చేసేది, సహోదరుడు ఒక దిక్కు చేసేవాళ్ళు. అలాగే దాని తర్వాత చైర్ లేకపోతే ఎవరికైనా చైర్లు ఇచ్చి వాళ్ళ కింద కూర్చునే వాళ్ళు. తర్వాత ఎంతో గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు. మధ్యలో టైం ఉంటే మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు. అయ్యా సంఘాన్ని దీవించు, అయ్యా సంఘాన్ని దీవించు, అయ్యా సంఘంలో నూతన ఆత్మలు రావాలి, అయ్యా సంఘం బలపడాలి ఆయన, సేవకుని బలపరచుని ఆయన, సేవకుని ప్రభా మీరు స్థిరపరచండి ఆయన, అతనిలో ప్రభు ఉండి మీరు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన, సేవకుని కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ సంఘం ఇంతకంటే గొప్పగా విస్తరించాలయ్యా, ఇంతకంటే గొప్పగా వ్యాపించాలయ్యా, ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చెందాలయ్యా, సమృద్ధి కావాలని ఆయన. సంఘంలో చాలా మంది పేదరికంలో ఉన్నారు ప్రభువా. అయ్యా వారిని మీరు ఆశీర్వదించండి, వారిని మీరు దీవించండి అని వారు ఇనిషియేట్ తీసుకున్నారు. వారిగా తీర్మానం చేసుకొని సంఘంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టినారయ్యా. వాళ్ళు మొదలు పెట్టినటువంటి ప్రార్థన ద్వారానే మా సంఘము 50 మంది గల సంఘము, అది కూడా చక్కగా వచ్చే రానటువంటి సంఘము మాది 100 మంది అయ్యారయ్యా. 100 మంది అయినాక 200 మంది అయ్యాయ్యా. 200 మంది కాస్త 300 మంది అయ్యారు. 300 కాస్త 400 మంది
మంది అయ్యారు. 400 మంది కాస్త 5,500 మంది అయ్యారు. 2 సార్లు మేము 3 సార్లు మేము ఈ చర్చ్ ని ఎక్స్టెన్షన్ చేసినామయ్యా. ఈ చర్చ్ ని మేము విస్తరించినాం, మన సరిహద్దులు విశాలపరిచినాము. వారి ప్రార్థనే సంఘస్థులందరూ మారిపోయారు. వారి ప్రవర్తన వల్ల వారికి ఎంత తగ్గింపు, వారికి ఎంత వినయం కలిగి ఉన్నారు, ఎంత విధేయత కలిగి ఉన్నారు. గొప్ప ఉద్యోగం చేస్తూ కూడా కింద కూర్చునే మనస్తత్వం, దయ కలిగినటువంటి జీవితం, ఎంత గొప్ప జీవితం వారిది. ఎంతగా వారిని చూసి అనేకులు మారినారు. ఈ రోజున ఈ సంఘంలో మేమందరం ఐక్యత కలిగిన వారమై ఉన్నామయ్యా. ఈ సంఘంలో మేమందరం ఒకే ఒక మాట, నేను ఏం చెప్తే అదే మాట వారు వింటున్నారయ్యా. దాని గల కారణం ఇదిగో ఈ కుటుంబం ద్వారానే సంఘమంతా మారిపోయింది. ఈ కుటుంబం ద్వారా సంఘమంతా విశ్వాసందరూ మారిపోయాయ్యా. వారు ఎంతో భయంకరంగా బండ లాంటి హృదయాలు కలిగిన వారు, కఠినమైనటువంటి హృదయాన్ని కలిగిన వారమై వారు ఉండినారని వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు కనుక ఆ ప్రార్థనే మా అందరిని మార్చేసిందయ్యా. నేను కూడా మారిపోయాను. నేను వారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారిని చూసి నా విశ్వాసం అందరూ కూడా, నిజం చెప్పాలంటే ఈ విశ్వాసం అందరూ ఆయన సంపాదించింది సంపాదించి వెళ్ళిపోతున్నాడు. అందుకే మాకు బాధ కలుగుతుంది, అందుకే మాకు వేదన కలుగుతూ ఉంది. ఒక కుటుంబం ప్రతి సంఘంలో ఉండాలి, ఒక కుటుంబం ప్రతి మందిరంలో ఉండాలి. ఇలాంటి కుటుంబం ఉండాలి ఒకటి. ఆ కుటుంబాన్ని చూసి అనేకులు మారాలి, మారి వారి జీవితాలు సరి చేసుకునేవారుగా. ఒకప్పుడు మా జీవిత భాగ్య సంఘంలో ఏమాత్రం సమాధానం ఉండేది కాదు, ఏమాత్రం నెమ్మది ఉండేది కాదు. చర్చ కావాలంటే భయంకర ఒక పోరాటం లాగా ఉండేది నాకు. కానీ రోజున ఎంతో నేను రాకపోతే, నేను వెళ్ళకపోతే ఎట్లాగా అనేటువంటి పరిస్థితి, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేటువంటి పరిస్థితి, ఆ స్థితిలోకి మేము వచ్చేసినామయ్యా. అందుకే మా బాధ అంతా కూడా వచ్చిన, మా వేదన అంతా కూడా వారు వెళ్ళిపోతే ఆయన ట్రాన్స్ఫర్ అయింది, ఆయన వేరే డిస్ట్రిక్ట్ వెళ్తున్నాడు, వేరే జిల్లాకు వెళ్తున్నాడు. అందుకే మా బాధ అంతా కూడా. ఆమేన్, హల్లెలూయా. ఒక కుటుంబం కొరకు ఒక సేవకుడు పడుతున్న వేదన, ఒక సంఘం పడుతున్న వేదన. నా ప్రియ దైవజనమా, ఈ రోజు నీ కుటుంబం ఏ రీతిగా ఉంది దేవుని మందిరంలో? నా ప్రియ దైవ సంఘమా, ఏ రీతిగా ఉంది నీ జీవితం దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో? నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున? ఎలాంటి స్థితిలో ఉన్నావు ఈ రోజున? నీ స్థితిని మార్చినటువంటి దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావని సూటిగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భారభరితమైనటువంటి హృదయాలతో, వేదనభరితమైనటువంటి మనస్సులతో ఆ కుటుంబాన్ని వారు సాగనంపడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఆగలేని పరిస్థితి కనుక. అలాంటి సంఘం కొరకు ఏడ్చిన, కన్నీరు కార్చిన, కింద పడి పొరలాడినా కూడా తక్కువే అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సర్విస్తున్నటువంటి మాట మనం చూస్తూ చిన్నారు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నామో, ఒకవేళ వాళ్ళ లేవేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. నేను కూడా నా సంఘాన్ని బలపరచాలి, నేను కూడా నా మందిరంలో నా బిడ్డలందరితో నేను ఐక్యత కలిగి ఉండాలనేటువంటి ఆ యొక్క ఆలోచన, తలంపు కలిగినటువంటి ఐక్యత అనే మాట ఏదైతే ఉందో దాన్ని కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన యెహోవా ఆలకించు. ఆయన నీతిమంతుడు కనుకనే దేవుడు ఆలకించాడు. ఆమె నీతిమంతురాలు కనుకనే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. సంఘం మారిపోయింది, సంఘ సరిహద్దులు మారిపోయినాయి, మందిరం మారిపోయింది, సంఘంలో విశ్వాసం అందరూ మారిపోయినారు. మారిపోయే పరిస్థితికి ఆ కుటుంబం, ఒకే ఒక్క కుటుంబం తీసుకుని వచ్చి, ఎంత గొప్ప విషయం లేదని వాక్యం సర్విస్తున్న మాట. నువ్వు ఎలా ఉన్నావో కుటుంబాన్ని చూసి నువ్వు నేర్చుకోవాలని వాక్యం ద్వారా మనకు కూడా హెచ్చరిక మనం పొందుకుంటూ ఉన్నాం. చాలాసార్లు మన పరిస్థితిని చూసి మనం దిగాలు పడుతూ ఉంటాం. చాలాసార్లు మన పరిస్థితిని చూసి దేవుని వాక్యం మేము పడుతుంటాం. మూడవ రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమంటున్నాడు? ఆయన దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మన ఆలోచన మన తలంపంతా ఎలా ఉంటుంది? నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ శ్రమ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది అనేటువంటి ఆలోచన తలంపులోనే మనం జీవిస్తూ ఉంటాం. బాధలో ఉంటాం, డబ్బులు సరిపోని అనుకుంటూ ఉంటాం, చాలని జీతంతో బ్రతుకుతూ ఉంటాము.
ఒక పూట తింటే ఇంకో పూట ఉండకపోయిన పరిస్థితిలో ఉండి ఉంటాను. నిజంగా మనం సంఘం స్థాపించినప్పుడు మనందరి పరిస్థితి అదే. కానీ రోజున ఒకప్పుడు మనము వారంలో ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఉంది. ఆమేన్, హల్లెలూయా. నెలకు సంవత్సరానికి ఒక్క క్రిస్మస్కి మనం డ్రెస్సులు కొనుక్కుంటే కదండి, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఒక డ్రెస్ కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉంది? వారంలో ఒక్కసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, నెలకు ఒక డ్రెస్ కొంటున్నాం, వీలైతే 2 డ్రెస్సులు కొంటున్నాం. వారానికి ఒకసారి నాన్ వెజ్ ఎప్పుడు ఇస్తున్నాం, ప్రతిరోజు. ఇప్పుడు ఒకే ఒక్క వంట వారానికి ఒకేసారి ఒకటి వండుతున్నాం. ఏంటది? కూరగాయలు. మిగతా రోజులన్నీ నాన్ వెజ్. తినే తిండిలో, కొనుక్కునే బట్టలో, కట్టుకునే ఇంటిలో బాగా ఎదిగినాం, కానీ ఆత్మీయతలో మాత్రం ఎదగలం. ఎక్కడున్నామంటే అక్కడే. ఎక్కడ? అక్కడే. వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ దేర్. ఒకరిని అడిగాడంట ఒక ఆయన, రే గొంగడు ఎక్కడ ఉందిరా అంటే, ఎక్కడ ఉంది? ఎక్కడ? అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఉంది? అక్కడే ఉందన్నాడంట వాడు. హల్లెలూయా. ఎల్లయ్యని అడిగాడంట పుల్లయ్య, అరే గొంగడు ఎక్కడుందా ఎల్లయ్య అంటే, ఊరుకోరా పుల్లయ్య, తీసింది లేదు పెట్టింది లేదు, ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో అట్లాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. హల్లెలూయా. నీ ప్రార్థనను మోకరించిన నువ్వు ఇట్లా వస్తున్నావు అని అంటేనే దేవుడు సిద్ధపడి రెడీగా కూర్చున్న విధంగా ఉన్నావు. నువ్వు ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, అమ్మో నా బిడ్డ వస్తుంది అని ఆయన ముందే ఉండడంట. హల్లెలూయా. ఎక్కడ నువ్వు ఎక్కడైనా మోకరిస్తున్నావో ఆయన నీకంటే ముందే వస్తున్నాడు. అంత గొప్ప ప్రార్థన అయి ఉండాలి నీ ప్రార్థన. ఆమేన్. నీ ప్రార్థన ఎలా ఉండాలి? ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు వస్తున్నావంటేనే నా దేవుడు నీకంటే ముందుగా ఎదురు చూస్తూ తన 2 చేతులు చాపి ఆయనను ఆహ్వానించే విధంగా ఉన్నాడు. నీ ప్రార్థన అంత గొప్పగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ముత్యాలు రాలుతూ ఉండాలి, వజ్రాలు రాలుతూ ఉండాలి. అలాంటి ప్రార్థన అయి ఉండాలి నీ ప్రార్థన. ఆ గొప్ప ప్రార్థన, నీతి మంతుని యొక్క ప్రార్థన, ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నారు, ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు. వచ్చిందా? ఏమొచ్చింది? అగ్ని దిగి వచ్చిందా? కందకం కాల్చేసిందా? దాని నీళ్ళు కాల్చేసిందా? బలిపీఠం బలిని కాల్చేసిందా? ఆమేన్, హల్లెలూయా. ఎన్ని నిమిషాలు ప్రార్థన చేశారు? ఒక 15 సెకండ్స్, 15 to 20 సెకండ్స్ ప్రార్థన చేశాడు ఆయన, అంతే. అలా దిగొచ్చు. అలాంటి ప్రార్థన నీ ప్రార్థన ఉండాలి. అంటే ప్రార్థన అయ్యి ఉండకూడదు, నీ మనసుని, హృదయం అలా చేసే ప్రార్థన అయ్యి ఉండాలి. నీ దేవుడి కిందికి దింపే ప్రార్థన అయ్యి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆలకించాలి, ఆయన వినాలి. వినేటువంటి స్థితిలో, వినేటువంటి ఆ ప్రార్థన నువ్వు చేయాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఒక ఆయన ఇలాగే చాలా పేద స్థితిలో ఫుట్పాత్ పైన ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు. ఆ చిన్న షాప్ పెట్టుకున్నాడు. ఆ చిన్న షాప్ ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రమే ఇంటిని పోషించేవాడు. ఒక పూట ఉంటే ఒక పూట లేకుడుగా పస్తులు ఉండేవాడు. ఆ వస్త్రాలు సరిగా ఉండేవి కావు. ఇంటిని భారంగా పోషిస్తున్నాడు. నిలబడి లాగినట్టుగా లాగుతూ ఉన్నాడు ఆయన. అయితే ఆయన 3 పిల్లల్ని కన్నాడు. ఎంతమందిని? 3 పిల్లల్ని కన్నాడు. పెద్దవాడు కుమారుడు, మిగతా 2 ఆడపిల్లలు. ఆ పెద్దవాడు బాగా చదువుకున్నాడు, తండ్రి యొక్క కష్టాన్ని చూశాడు. 2 ఆడపిల్లలు బాగా చదువుకున్నారు, తండ్రి యొక్క కష్టాన్ని చూశారు. వాళ్ళు బాగా చదువుకొని ఏం చేశారు? పెద్దవాడేమో కార్పొరేట్ ఉద్యోగంలో చేరినాడు. మంచి శాలరీ వచ్చిన ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక కారు కొన్నాడు. కారు కొని మందిరానికి తీసుకొని వచ్చి ఆ యొక్క మందిరంలో ప్రార్థన చేయిస్తూ పాస్టర్ గారితో తన తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే, గట్టిగా పేద స్థితి అయ్యి గారు మాది, మీరు చూస్తూ ఉన్నారు. ఆ షాప్ దగ్గరికి వచ్చి ఎన్నో సార్లు ప్రార్థన చేశారు,
ఎన్నోసార్లు మా గురించి కన్నీరు కార్చినారయ్యా. ఇంటికి వచ్చినారయ్యా, మా గుడిసెలోనికి వచ్చారయ్యా, కన్నీటి ప్రార్థన చేశారయ్యా. ఈ రోజు మీ ప్రార్థన వల్ల ఇదిగో నాకు ఎదిగిన కుమారుడు, నా కుమారుడు ఎదిగినాడయ్యా, నా కుమారుడు పెద్దవాడయ్యాడయ్యా, మంచి ఉద్యోగం, మంచి చదువు చదువుకున్నాడయ్యా, కార్పొరేట్ దాంట్లో మంచి ఉద్యోగం సంపాదించినాడు. నెలకు చాలా చక్కటి పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. ఇదిగో వాడు కారు కొన్నాడు. మేము కారులో ఒకప్పుడు మేము కనీసం రిక్షాలో కూడా కూర్చోలేని పరిస్థితి మాది. కనీసం ఒక సైకిల్ ఎక్కిన పరిస్థితి లేదు మాకు. ఏ రోజు ఆటో ఎక్కింది లేదు, చూసిందే తప్ప ఆటో ఎక్కింది లేదయ్యా. కానీ ఈ రోజు నా కుమారుని దేవుడు దీవించినాడు. మీ ప్రార్థన, నా కుమారుని దేవుడు దీవించినాడు. మీ యొక్క అమ్మగారి ప్రార్థన, ఇదిగో మీ ప్రార్థన వల్ల, సంఘస్థుల ప్రార్థన వల్ల నా కుమారుడు ఎంతో ఎదిగినాడయ్యా, ఎంతో బలపడినాడయ్యా, ఇదిగో మంచి ఉద్యోగం సంపాదించినాడయ్యా, ఇదిగో కారు కొన్నాడు. అందుకే మీ దగ్గర తీసుకొని వచ్చాము. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అయ్యా. ఎన్నికలేని కుటుంబాన్ని దేవుడు మమ్మల్ని నిలబెట్టినాడయ్యా. ఎంత గొప్ప దేవుడు మేము కలిగిన రోజున, ఇదే దేవుడు మేము నమ్ముకోకపోయినట్లయితే ఈ రోజు నా పిల్లలు ఇలా ఉండేవాళ్ళు కాదయ్యా అని దేవుని దగ్గర, సేవకు దగ్గర ఏడవటం మొదలు పెట్టినాడు ఆయన. ఇదిగో దేవుని నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు అని వాక్యం ద్వారా మీరు చెప్పినటువంటి మాట మా పట్ల నెరవేర్చినాడయ్యా అని ఆయన కన్నీటి పరిత్రం అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆ కుమారుడు సంఘంలో పాటలు పాడటమే కాదు, అనేకమైన పరిచర్యలు చేస్తూ అన్నికి మెలిగి ఒదిగి ఉన్నటువంటి కుమారుడుగా ఉన్నాడు. నాకు మంచి ఉద్యోగం వచ్చిందని ఆయన ఏమి గొప్పగా పోలేదు. చక్కగా సంఘంలో అన్ని పరిచర్యలు చేస్తూ సేవకుడికి అండగా నిలబడ్డాడు, సేవకుడికి తోడుగా ఉండినాడు. ప్రేమ దేవుడి గొప్ప ఉద్యోగం చేస్తూ ఆ యొక్క కుమారుడు ఒక ఉద్యోగం కారుని డైరెక్ట్ గా సేవకు దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక రెండో గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక టీచర్ పోస్ట్ పొందుకుంది. బాగా చదువుకొని కష్టపడి చదివి టీచర్ ఉద్యోగం సంపాదించింది. నా ప్రియమైన దైవ సినిమా వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుని ప్రార్థన. వాళ్ళు ఏ రోజు కూడా ఆయన సమయం దొరికితే ఆ చిన్న షాప్ లోనే మోకరించి ప్రార్థన చేసేవాడంట. చెప్పాడు ఆయన, సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కొంచెం సమయం దొరికిన ప్రార్థన చేసేవాడు. అయ్యా, నేనున్న స్థితిలో నా పిల్లలు ఉండకూడదు, నేనున్న పరిస్థితిలో నా పిల్లలు ఉండకూడదు, నేనున్న స్థితిలోకి నా పిల్లలు రాకూడదు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పిల్లలు ఇచ్చే సంతానం జ్ఞాపకం చేసుకో. నీవు ఇచ్చే సంతానం ప్రార్థన చేశాను తప్ప నా పిల్లలను ప్రార్థన ఎప్పుడు కూడా చేయలేదని ఆయన చెప్పిన సాక్ష్యం. ఆమేన్. ఇక మూడవది, ప్రేమ దేవుడి కదా చక్కగా చదువుకుంది, వీళ్ళకంటే ఎక్కువగా చదివింది, వీళ్ళకంటే ఎక్కువగా చదివింది. చదివి 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 కట్టెపుల్లలాగా తయారై, ఎట్లా తయారై చెప్పండి, చెప్తున్నా హల్లెలూయా. ఎలా తయారైంది? కట్టెపుల్లలాగా తయారైంది. చదివి 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 దేవుడు వాక్యం శ్రమిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. సేవకుల దగ్గరికి వచ్చి అడిగేది, సేవకుల దగ్గరికి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేసుకునేది. ఏమనంటే, అయ్యా నేను లాయర్ కావాలి. ఏం కావాలి? నేను లాయర్ కావాలి, నేను లాయర్ కావాలి, నా గురించి ప్రార్థన చేయాలి. సంఘస్థులు అందరితో కలిసిపోయేది, సంఘస్థులు అందరితో మాట్లాడేది. అందరూ అనుకునేవారు, పిచ్చితాయి నువ్వు ఊరికి వచ్చి చెప్తా ఉంటుంది, నేను లాయర్ కావాలి, నేను లాయర్. ఎవడతాడు అని ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారు, ఎన్ని రకాలుగా తృణీకరించినారు, ఎన్ని రకాలుగా వెనకాల మాట్లాడు. అబ్బా వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళు అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏదో మాకు అర్థమైతలేదు. ఇది వచ్చి అడుగుతుంది, అది వచ్చి అడుగుతుంది, వాడు వచ్చి అడుగుతాడు, అటు సేవకు దగ్గర పోతారు, అటు సేవకుల దగ్గర పోతారు, వాళ్ళతో మాట్లాడతారు. ప్రార్థన 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 ఇలా అనుకునేవారు సంఘస్థులు. అయితే చిన్నది లాయర్ కావాలనుకున్నది కష్టపడి చదివింది, రాత్రి అనక పగలనక కష్టపడి చదివింది. ఆమె పోస్ట్ వచ్చింది, జూనియర్ జడ్జిగా. ఆమెకి ఏమొచ్చింది? జూనియర్ జడ్జిగా ఆమె పోస్టింగ్ వచ్చింది. లాయర్ అవ్వాలనుకుంది, జూనియర్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఆమేన్. ఎప్పుడు ఉన్నామా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. వాక్యం శ్రమిస్తున్న మాట, నీ కష్టం, నీ ప్రార్థన, నీ విన్నపం, నీ విజ్ఞాపన, నీ యొక్క మొర, నీ కన్నీరు, నువ్వు చూపించే దేవుని పైన ప్రేమ, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమైన పేరు సమకూడి జరుగునని ఈ కుటుంబం పట్ల మనం చూస్తున్నాం. పెద్దవాడు కార్పొరేట్, రెండవది టీచర్,
మూడవది జూనియర్ చర్చిగా దేవుడు బిడ్డలను ఆస్వాదించారు. అందరు కాళ్ళు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాన్న ఇంకా అదే షాప్లో ఉన్నాను. ఎందుకంటే ఏమంటాడు తెలుసా? అమ్మా, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మన స్థితిని మర్చిపోకూడదు. నా స్థితిని మర్చిపోకూడదు. పర్వాలేదు, మనం ఇంట్లో ఎంత గొప్పకున్నా నాకు ఇది చాలు. నాకు సంతోషం ఇచ్చేది ఇక్కడే. ఎందుకంటే మీ గురించి నేను ప్రార్థన చేసింది ఇక్కడే. ఈ ప్రార్థన స్థలాన్ని నేను విడిచిపెట్టను. నేను ప్రార్థన గిరాకీ కాకపోయినా పర్వాలేదు, ఏమి జరగకపోయినా పర్వాలేదు, నా పిల్లల కోసం నేను ప్రార్థన చేసింది ఇక్కడే. ఆ తండ్రి చేసిన ప్రార్థన ఫలితం, ఆ తండ్రి చేసిన విజ్ఞాపన, ఆ తండ్రి చేసినటువంటి ఆ యొక్క కన్నీటి ప్రార్థన విన్నపం దేవుడు విన్నాడు కనుకనే ఈ ముగ్గురు పిల్లలని మూడు స్థానంలో దేవుడు నిలబెట్టినాడు. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించి. ఆమేన్. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఎన్నడూ కూడా మరువక విడువక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అంతకుముందు జీవితం ఏంటో, అంతకుముందు బ్రతికేంటో మర్చిపోకుండా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సేవకుడితో ప్రార్థన చేయించుకో, సేవకులతో ప్రార్థన చేయించుకో, సంఘంతో ప్రార్థన చేయించుకో, సంఘస్థులతో ప్రార్థన విజ్ఞాపన. ఆ యొక్క అడుగు దేవుణ్ణి ఏమడగాలా? అయ్యా దయచేసి జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించును. కన్నులను ఎవరినైనా వారి శ్రమలన్నింటిలో నుండి వారిని ఆయన ఏం చేస్తారంట? విడిపిస్తారని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును.